ఎక్స్క్యూజ్ మీ, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? మీరు వెళ్ళేదట్టు, నేను వెళ్ళేదట్టు, నేను ఎలా ఇస్తాను? నేను అడిగేది ఇప్పుడు మనం వెళ్ళవలసిన గమ్యం కోసం కాదు, ఇప్పుడు మనం కలిసి జీవించాల్సిన జీవితం కోసం. ఓ సిత్తంగారి, ఫస్ట్ నువ్వు బాగా చదువుకో, నాకు జాబ్ రాని, అప్పుడు పెళ్లి చేసుకుందాం, అప్పుడు హ్యాపీగా ఉందాం. కనీసం ఒక కప్పు కాఫీ. పదా. ఏం చిన్న స్టడీ ఎలా ఉంది? ఏ వచ్చి ట్యూషన్ పెట్టి చేయి పట్టుకొని రాయిస్తావా? ఏదో తెలుసుకుందామని అడిగాను. ఇదేం తప్ప? మరి కాదా, తండ్రి తన కూతురుని అడిగినట్టుగా ఉంది. చక్కగా రొమాంటిక్గా మాట్లాడొచ్చు కదా. రొమాంటిక్ ఓకే, అసలు నిజంగా లవ్ అనేది ఉందా? నీకో దండం రా బాబు, వెనకటికి నీలాంటోడే చావుకొచ్చి పెళ్లి భోజనం ఎక్కడా అన్నాడంట. పోనీ నువ్వు చెప్పు, నేను వింటాను. ఈ సృష్టిలో వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే అది కేవలం ప్రేమ మాత్రమే. అందుకే ఆ దేవుడు మనిషి మీద ప్రేమ కోసం ఎంతో అద్భుతమైన ఈ సృష్టిని చేశాడు. ఓకే, చాలా బాగా చెప్పు. ఒకవేళ మనస్పర్ధలు వస్తే ఏంటి? ఒకవేళ వస్తే గుడ్ మార్నింగ్ సార్. కూర్చో సార్. ఫైల్సా? సార్ జాబ్ పర్పస్ కోసం వచ్చాను సార్. నాకు వచ్చే కాల్స్కి ప్రతి ఒక్కడు రికమెండేషన్ కోసమే. నీ ఫైల్ సంగతి నేను ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి కలుపు. సార్ ఈ జాబ్ నాకు చాలా అవసరం సార్. నాకు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి కలువు. ఎల్లు ప్లీజ్ సార్. సెక్యూరిటీని పిలవమంటావా, వెళ్తావా? ఏయ్, మీ వాడున్నాడా అక్కడ? మా ఊడేంటి, మీ ఊడు కూడా ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ ఇంటర్వ్యూ కూడా దొబ్బిందా? అందుకే చెప్పాను పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత ట్రయల్స్ చూసుకోమని. చెప్తే వినడి పెద్ద మనిషి. నీకేమన్నా పిచ్చా? జాబు సంపాదన లేకపోతే రేపొద్దున పెళ్ళైన తర్వాత వీధులంటూ అడుక్కు తినాలి. ఇది నీకు అర్థం కాదు, నీకే కాదు, నీలా ప్రేమ కొవ్వు కామంతో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ అర్థం కాదు. మాకు మాత్రం ఈ తిప్పలు తప్పట్లేదు. ఇంకెప్పుడు మాట్లాడను. పోతే పో, ఇంకెప్పుడు తిరిగి రాకు. ఎరా, మనకున్న బరువు బాజులు సరిపోయండి. ఈ ఎక్స్ట్రా లగేజ్ అంత అవసరమా? ఎల్లవయ్యా, లేకపోతే నీలా ఎప్పుడు కాలుస్తూ అరుస్తూ ఉండాలేంటి? ఏంట్రా ఏమన్నా? ఎక్స్ట్రా లగేజ్ అనుకుంటే మనకు అమలు ఉందనా? ప్రేమ వద్దనుకుంటే మన మధ్యన ప్రేమ ఉంటుందా? మరొక క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకురా మనం ప్రేమించే వాళ్ళని బాధపెట్టడం? అలా కాదురా మామ, అర్థం చేసుకోవాలి కదా. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు? వాళ్ళ కోసమే కదా. నాలుగేళ్ళు తిరిగిన ఆఫీస్ లేదు. ఇది ట్రై చేస్తే ఇది ఫెయిల్. మరి ఇప్పుడు ఏం చేద్దామని? ఏదన్నా సాధిస్తానని నమ్మకం కూడా లేదురా. బ్రతుకుతున్నానంటే
బ్రతుకుతున్నాను అంతే. లెట్స్ కమింగ్ సూన్ రా, బాధపడకు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. అయినా సక్సెస్ అనేది ఆగిపోతే రాదు, ట్రై చేస్తేనే వస్తుంది. రే సంజయ్ రా. ఓయ్ నిన్నే, వచ్చి బండికు. చెప్పు, ఎందుకు ఈ ప్రయాణం? ఏంటి సర్ప్రైజ్? ఏంటి సంధ్య, ఏం తిన్నట్టు మాట్లాడుతున్నావు? ఒకప్పుడు తెలిసిన ప్రయోజనం లేదు, ఇప్పుడు తెలిసిన ఉపయోగం లేదు. అమ్మా, ఫోటో చూడు ఒకసారి. ఏంటి డాడీ ఇది? ఈ నెలకరగల నీ పెళ్ళి. పెళ్ళేంటి డాడీ? నేను చూసిన సంబంధం మంచి సంబంధం, నువ్వు చేసుకోవాల్సింది ఇదే ఫైనల్. ఇంత సడన్గా ఇప్పటికిప్పుడు ఏంటి డాడీ ఇలాగా? అన్నీ సడన్గా జరుగుతుంది కాబట్టి ఇది కూడా సడన్గా జరుగుతుంది అంతే. ఇది నీకు అర్థం కాదు, నీకే కాదు, నీలా ప్రేమ కొవ్వు కామంతో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ అర్థం కాదు. మాకు మాత్రం ఈ తిప్పలు తప్పట్లేదు. డాడీ అది చందు చాలా మంచివాడు డాడీ. అదేదో టెన్షన్లో నేను చందుని ప్రేమించాను డాడీ. నేను తననే పెళ్లి చేసుకుంటాను. ఈ సంబంధం తెచ్చిందే నువ్వు చెప్పింది నేనంటాం కదా, నేను చెప్పింది నువ్వు వినాలి. డాడీ ప్లీజ్ డాడీ, తనంటే నాకు చాలా ఇష్టం డాడీ. నువ్వు ఎంత ఈజీగా ప్రేమించావో నాకు తెలియదు, కానీ నేను ఎంత కష్టంగా నా ప్రాణం తీసుకుంటానో నువ్వు చూస్తావు నా మాట వినకపోతే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? నీకు నా ప్రాణం కంటే ఎక్కువ నువ్వు, నీకంటే ఎక్కువ మా నాన్న. ఈ క్షణమే చచ్చిపోమన్నా చచ్చిపోతాను. అన్నింటికన్నా కష్టం నిన్ను మర్చిపోవడం. అబ్బాయిల నచ్చారని ప్రేమించి కుటుంబం వద్దని వదిలేస్తే దాన్ని ప్రేమ అనరే, వ్యభిచారం అంటారు.
should hear it. Oh, I'm happy to make time for your feelings, but you have to admit I already do. Let's just break it down to you and me uptown. Dancing all around till the disco ball pops. But I have to be me, and everyone can see your anger is misplaced. And I'm gonna tell ya, don't hate me 'cause I get attention. Don't turn me into what I'm not. I have to be me 24/7, and I ain't never gonna stop. No, 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 no. No, 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 no. Oh, no, no, no. No, oh, oh, oh. And I ain't never gonna stop.